హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జానూస్ డైలీ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి గుమ్మడికాయ ఫ్రై అలాగే సాంబార్ అండి. ఇక్కడ నేను గుమ్మడికాయ కట్ చేసుకొని పెట్టుకున్నాను, పీల్ చేసుకొని. ఫ్రై అంటే సింపుల్గా ఉంటుందండి, నాకు ఇష్టమైనట్టు ఫ్రై అయితే బాండ్లీలో ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసేసి చిట్టపటలాడేటప్పుడు గుమ్మడికాయ కట్ చేసింది పీల్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఇది ఫ్రై కర్రీ అన్నమాట. దానికోసం తొందర మగ్గడానికి కోసం కొంచెం పసుపు అలాగే తగినంత ఉప్పు బాగా కలుపుతూ ఉండాలి దీన్ని మధ్య మధ్యలో కూడా, ఎందుకంటే ఫ్రై కర్రీ కాబట్టి దీంట్లో నేను వాటర్ అయితే వేయను. వాటర్ వేయకుండానే ఇలా మూత పెట్టేసి మగ్గడానికి పెట్టేసేదే. మీడియం ఫ్లేమ్లోనే ఇలా మధ్యలో ఓపెన్ చేసి ఇలా కట్ చేసి చూస్తే తెలిసిపోతుంది ఫ్రై అయ్యిందా లేదా అనేది. ఇంకొంచెం లిటిల్ బిట్ ఉంది కాబట్టి కొంచెం ఇప్పుడే కారం వేస్తున్నాను నేను. ఇంకా దీంట్లో ఇంకేం వేయనండి, గరం మసాలా ధనియా జీలకర్ర పొడి ఏమీ వేయను. మూత పెట్టి ఒక 5 minutes అంతే. చూడండి ఎంత బాగా మగ్గిపోయినాయో. ఇది కొంచెం స్వీట్గాను ఉంటుంది, అందుకే నేను కొంచెం స్పైసీ చేశాను అన్నమాట. మా ఇంట్లో కొంచెం కర్రీస్లో స్వీట్ ఉంటే కూడా అస్సలు తినరు, అందుకే నేను కొంచెం కారం ఎక్కువ వేసాను అంతే. ఇంకా సర్వ్ చేసేసాం కదా. ఇప్పుడు సాంబార్ రెసిపీలో వచ్చేద్దాం. బాండ్లీలో ఆయిల్ వేసుకొని ఆవాలు అలాగే జీలకర్ర వేసుకొని కరివేపాకు వేసుకున్నాను. ఇంగువ కూడా వేసానండి, ఆ క్లిప్ నేను ఎందుకో షూట్ చేయలేదు. కావాల్సిన వెజిటేబుల్స్, మీకు ఏదైతే వెజిటేబుల్స్ ఇష్టం ఉందో అది వేసేయండి. నేను ఇక్కడ క్యారెట్, కొంచెం ఆలుగడ్డ ఇంకా వెజిటేబుల్స్ వేసాను. కొంచెం ఇది కొంచెం టైం పడుతుంది కాబట్టి రెండే ఫస్ట్ వేసేసాను అన్నమాట. మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి. అలాగే చూడండి నేను వంకాయ కూడా వేసాను. యాక్చువల్లీ వంకాయ కూడా సాంబార్లో చాలా బాగుంటుందండి. ఎవరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. వంకాయ అనేది సాంబార్లో చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొకటి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. సాంబార్లో కూడా ఎవరైనా జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తారా అంటారు, కానీ వేసి ట్రై చేసి చూడండి. చాలా అంటే రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వస్తుంది. అందుకే ట్రై చేసి అయితే ఖచ్చితంగా చూడండి ఒకసారి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి. అలాగే టొమాటోస్ ఇలా పొడుగుగా కట్ చేసి వేసాను. మగ్గినాక అంటే వెజిటేబుల్స్ మగ్గాకే, అంటే ఇంకా ఒక 5 minutes ఇంకా మగ్గిపోతాయి అన్నప్పుడు ఈ మసాలా వేయాలండి. యాక్చువల్లీ సాంబార్ మసాలా కారం వేసాను. ఈ మసాలా వేసాక నేను చింతపండు వేస్తానండి, ముందుగానే వేయను. ఫస్ట్ మసాలాలు వేసేస్తాను, ఎందుకంటే కొంచెం ఒక 2 secondsకి అలా కారం సాంబార్ మసాలా వేస్తే కొంచెం ఫ్రై అయిపోతుంది కదా మసాలా అనేది, అంతేగాని ఇంకేం లేదు. తర్వాత చింతపండు రసం, అలాగే చింతపండు రసం వేసాం కాబట్టి కొంచెం బ్యాలెన్సింగ్గా బెల్లం వేసాను నేను. చూడండి ఇక్కడ మనం ఇంకొకటి ఏంటంటే పప్పు అనేది ముందుగానే బాయిల్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది వేయకన్నా ముందే కొంచెం వాటర్ వేసాను నేను. ఎందుకంటే కొంచెం వెజిటేబుల్స్ ఆల్రెడీ ఒక 90% మగ్గినాయి కాబట్టి కలిపేటప్పుడు అవి విరిగిపోకుండా ఉండడానికి కోసం నేను కొంచెం వాటర్ వేసే తర్వాత పప్పు వేసాను. తర్వాత ఇంకా టెక్స్చర్ చూసుకోండి, కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ వేసేయండి. ఇలా వేసాక ఇలా బాయిల్ చేయాలండి. ఇలా మరుగుతూ ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇంకా కావాలనుకుంటే సర్వ్ చేసే కన్నా ముందు ఇంకొకసారి తాలింపు పెట్టుకోవచ్చు. చూడండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.